క్యాష్ బ్యాక్ పేరుతో మీరు సేవ్ చేస్తున్నారా? లేకపోతే ఖర్చు ఎక్కువ పెడుతున్నారా? బై నౌ అండ్ గెట్ ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ అనే లైన్ చూసి చాలా మంది అన్నెసెసరీ షాపింగ్ చేస్తూ ఉంటారు. 500 క్యాష్ బ్యాక్ కోసం 5,000 స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇది సేవింగ్ కాదండి. పెద్ద మార్కెటింగ్ ట్రాప్. కానీ స్మార్ట్‌గా షాపింగ్ చేసి క్యాష్ బ్యాక్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే మనీ సేవ్ చేయొచ్చు. ఫస్ట్ ట్రిక్ క్యాష్ బ్యాక్ కోసం కొనొద్దు. ఆల్రెడీ కొనాల్సిన వస్తువుపై క్యాష్ బ్యాక్ వస్తేనే యూజ్ చేసుకోండి. సెకండ్ యూపీఐ యాప్స్ మరియు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్‌ని కంపేర్ చేయండి. థర్డ్ క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్ కోసం ఓవర్ స్పెండ్ చేయొద్దు. 1% క్యాష్ బ్యాక్ కోసం 100% అన్నెసెసరీ స్పెండ్స్ చేస్తూ ఉంటాం. ఇదే చాలా పెద్ద వేస్ట్. ఫోర్త్ మీరు మంత్లీ కట్టే ఎలక్ట్రిసిటీ బిల్, రీచార్జెస్, ఫ్యూయల్స్, డీటీహెచ్ రీచార్జెస్ ఇటువంటి వాటి మీద మీరు సంపాదించిన క్యాష్ బ్యాక్స్ ని యూజ్ చేయండి. ఇవి ఎలాగైనా పే చేయాల్సిందే. అక్కడ క్యాష్ బ్యాక్స్ వస్తే అదే యాక్చువల్ సేవింగ్ అవుతుంది. ఫిఫ్త్ క్యాష్ బ్యాక్స్ యొక్క ఎక్స్పైరీని చెక్ చేసుకోండి. చాలా మంది రివార్డ్స్ ఎక్స్పైర్ అయ్యాక గుర్తు చేసుకుంటూ ఉంటారు. క్యాష్ బ్యాక్ మనీని ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా ట్రీట్ చేయొద్దు. అది ఎప్పుడు సేవ్ అయిన మనీయే. బెస్ట్ హ్యాబిట్ ఏంటంటే క్యాష్ బ్యాక్ వచ్చిన వెంటనే దాన్ని యూజ్ చేయకుండా సపరేట్ అకౌంట్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రాన్స్ఫర్ చేసేయండి. స్లోగా స్మాల్ క్యాష్ బ్యాక్ అకౌంట్స్ కూడా బిగ్ సేవింగ్స్ అవుతాయి.